కావాలనేదే నా కళ. ఇప్పుడు అది తీరింది. అందుకే నా పొలంలో మొలకలొచ్చాయి. ఓ వెన్నెలా, నేనేంది సినిమా సెట్ల లేనా? పగటి కలలు కంటే గిట్లనే ఉంటది. ఆగో, నేను సినిమాలా హీరోయిన్ గా చేస్తున్నా కదా, ఆ సినిమాకు డైరెక్టర్ ను కూడా నేనే. ఇంకా నయం, ప్రొడ్యూసర్ ని కూడా నేనే అనలేదు. నిజమక్క, ఆ సినిమాకు ప్రొడ్యూసర్ ను కూడా నేనే. ఛీ, కాకపోతే అది కళాయే. నిజమైతే ఎంత బాగుండో. నీ జీవితంలో కూడా అది నిజం కాదు గాని చక్కగా ఆఫీస్కి వచ్చాయి, సరేనా? సరేలే, వస్తున్న తీయాగు. అమ్మ వెన్నెలా ఏదో కథలు పడుతున్నది గాని ఏం చేస్తుందో చూద్దాము. ఇంకొక వారం రోజులు గిట్లనే దొంగతనాలు చేస్తే బొచ్చడి పైసలు వస్తాయి. అప్పుడు నేనే డైరెక్టర్ అవుతా, నేనే నా సినిమాకు డైరెక్షన్ చేస్తా, నేనే హీరోయిన్ కూడా అవ్వచ్చు. అవునా? మరి హీరోదే ఉన్నదిలే, నా పక్కకు ఎవరు సెట్ అవుతారో వాళ్ళనే చూస్తా. అక్క చూసినావా? నీ దొంగ బుద్ధులన్నీ చూసినా. నా బ్యాగ్ లో కూడా పైసలు కొట్టేస్తావా? చెప్తావు నీ సంగతి. అట్లా కోపం చేయకక్క, నాకు సినిమా అంటే పిచ్చి. నేను హీరోయిన్ కావాలని చిన్నప్పటి నుంచి అనుకుంటున్నా, కానీ ఎవ్వరు ఛాన్స్ ఇస్తలేరు. అందుకే నేనే ప్రొడ్యూసర్ అయిపోయి నేనే డైరెక్షన్ చేసుకొని నేనే ఆ సినిమాలో హీరోయిన్గా చేద్దామని అనుకున్నాక్క. కావాలంటే నా సినిమా రిలీజ్ అయినాక నీ పైసలు నీకు డబ్బులు ఇస్తాక్క, ఓకేనా? ఊకో, నువ్వు నీ సినిమా పిచ్చి. అయినా ఎవరిచ్చిండ్రు ఈ ఉపాయం? ఆనంద్ అనే ఒక ఆయన హీరో కావాలని చెప్పి మస్తుగా దొంగతనాలు చేసిండట. ఇక డబ్బులు వచ్చుడితోటే అటు ప్రొడ్యూసర్గా ఇటు మంచిగా హీరోగా కూడా చేస్తుండట సినిమాలా. ఇక గాముచ్చడి తెలిసే నేను కూడా గట్టనే చేద్దామని అనుకుంటున్నా. ఇంకేంది, ఆయనను పోలీసులు పట్టుకున్నారు, ఇక నిన్ను కూడా పట్టుకుంటారు, సరేనా? మరి కథ ఎట్లనే ఉన్నది కదా. ఏ ఉత్తుత్తగానే అక్క, ఆయన నా ముఖానికి హీరోయిన్ ఏందక్క, అంత ఉత్తుత్తే, జోకు జోకు. అవునా? మరి జోక్ అయితే పైసలు ఎందుకు తీసినవక్క నా బ్యాగ్లకెంచి? అది అది సాయంత్రం ఐస్ క్రీమ్ ఆర్డర్ పెడదామని. ఏడ్చినవుతి, ఇంకోసారి గిసోంటి కథలు పడ్డావు అనుకో, నేనే పోలీసులకు పట్టిస్తా. ఏమనుకుంటున్నావో అర్థమవుతుందా? సరే తీ. కానీ చూస్తుర్రా పబ్లిక్, ఈ సినిమాల పిచ్చేందో తెలియదు కానీ కొందరు దొంగతనాలే చేస్తుర్రట. ఏందో ఏమో.